బాలరాజుగాడు వీడి ఫోన్ కలవట్లేదని నిన్నటి నుంచి టెన్షన్ పడుతుంటే ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడా? చెప్తాను విడి పని. హలో, నిన్నటి నుంచి ఎక్కడికి పోయావు? అసలు నీ ఫోనే పనిచేయట్లేదు. నేనేమైనా ఖాళీగా ఉండే క్యాండిడేట్నా ఏంటండి? బిజీ పర్సన్ని. కళ్ళు కాంపౌండ్ల చుట్టూ, వైన్ షాపుల చుట్టూ తిరుగుతూ ఉంటాను. ఒక్కోసారి మందు కొట్టడానికి సిగ్నల్స్ లేని ఏరియాకు కూడా వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఏయ్, నిన్నటి నుంచి నీతో మాట్లాడాలని చూస్తున్నాను. అవునా? ఏంటండి, మళ్ళీ నాకు డబ్బులు ఇద్దామనా? నువ్వు మాట్లాడితే డబ్బులు 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 ఎక్కడి నుంచి తెమ్మంటావు? అయ్యి బాబోయ్, మీకు డబ్బులు రావాలంటే మూటలు మోయాలా లేకపోతే రాళ్లు కొట్టాలా? మీ ఇంట్లో ఉంటాయి కదండి. సరే సరే, నేను డబ్బులు తీసుకొని వస్తాను, కానీ నేను చెప్పిన చోట నువ్వు చావు. అర్థమైందా? అలాగే, మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. చరణ్, అక్షిత్తో ఏదో మాట్లాడాలి రమ్మన్నావు. దేని గురించి? అదే ఆ రోజు నీతో చెప్పాను కదా, మా ట్రూప్లో లేడీ సింగర్ కావాలని. అది నువ్వైతే బాగుంటుందని. చెప్పావు. మరి దాని గురించి ఏం మాట్లాడవేంటి? ఆ రోజు పాట పాడమంటే గొంతు బాగాలేదన్నావు. ఇప్పుడు బానే ఉన్నట్టుంది కదా? బానే ఉంది. అయితే పాడతావా? ఇప్పుడా? పాడు, నేను రికార్డ్ చేస్తాను. పాడు. అక్షిత, ఏంటి? ఏంటి నన్ను పిలుస్తున్నావు? అంత దూరం నుంచి ఇంత చిన్నగా నేను పిలిస్తేనే నీకు వినపడిందే. ఇందాక మరి చరణ్ నిన్ను అంత గట్టిగా పిలిచినా నీకు వినపడలేదా? అంటే చరణ్ ని కావాలని అవాయిడ్ చేసావు కదా? హే, ఏంటి మా ఇద్దరి మధ్య గొడవ పెట్టాలని చూస్తున్నావా? చరణ్, నిజంగా నాకు వినపడలేదు. ఓకే, నువ్వు నాకు ఎంత వాల్యూ ఇస్తావో, ఎంత రెస్పెక్ట్ ఇస్తావో నాకు తెలీదా? తను గొడవలు పెట్టాలనుకుంటే అయిపోతుందా? సర్లే, కానీ ఆ పాట పాడవా? అది అవును, లాస్ట్ టైం కూడా నేను చూశాను, నువ్వు తనని పాడమనగానే తను పాడలేకపోవడం, మళ్ళీ ఇప్పుడు పాడమని అనడం. అసలేంటి ఆ పాట? నీకు అవసరమా? అవసరం లేదనుకో, కానీ చరణ్ ఎక్సైట్మెంట్ చూస్తుంటే అంత గొప్ప పాట వినాలనిపిస్తుంది. నువ్వు కంగారు పడ్డం చూస్తుంటే నీకసలు ఆ పాట పాడడం వచ్చా రాదా అని కూడా అనుమానం వస్తుంది. తనకి రాకపోవడం ఏంటి? ఆ రోజు గుళ్ళో తను క్వశ్చన్ చేస్తే మనం ఆన్సర్ ఇవ్వాలా? మన విషయం తనకెందుకు చెప్పాలి? ఈవిడేంటి ఇంకా రాలేదు? వైష్ణవి ఎవరికివ్వడానికి డబ్బులు తీసుకెళ్తుంది?
ఎవరైనా నా కాళ్ల దగ్గరికి రావాలని అనుకుంటాను. నా వీక్నెస్ కారణంగా ఈ బాలరాజు గారిని వెతుక్కుంటూ చండాలంగా నేను వెళ్లాల్సి వస్తుంది. ఛీ! ఆల్రెడీ వైన్ షాపులు తెరిసే ఉంటారు. ఈవిడేమో ఇంకా రావట్లేదు. లాభం లేదు, కాల్ చేయాల్సిందే. హలో, చెప్పు. హలో కాదు, ఇక్కడ ఇందాక నుంచి హలో పోలో అని తల బాదుకుంటూ వెయిట్ చేస్తూ ఉన్నాను. వస్తున్నారా లేదా? ఏంట్రా డిమాండ్ చేస్తున్నావు? రిక్వెస్ట్ చేసే పొజిషన్లో మీరున్నారు మేడం, డిమాండ్ చేసే పొజిషన్లో నేనున్నాను మేడం. మీరు వస్తారా? నన్నే మీ ఇంటికి వచ్చి షట్ అప్.